నమస్కారం. ఈరోజు మన ఈ ఆత్మీయ కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు తెలుగుదేశం పార్టీ గురించి. నిజంగా 2 సంవత్సరాల క్రితం నాకు కూడా ఈ పార్టీతో పరిచయం లేదు. వచ్చిన తర్వాత ఇది ఒక గొప్ప పార్టీ అని నాకు ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అందరూ కూడా క్రమశిక్షణ, రాజనీతి, ప్రజా ఆదరణ, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజల కోసమే ఉండడం, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పి ఇప్పటికీ 23 స్థాపించిన నుంచి ఈ రోజుకి అదే దీంట్లో ఉంది అంటే నిజంగా ఈ పార్టీ కార్యకర్తలే దీనికి ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన వేసుకొని మోసిన కార్యకర్తలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కష్టం నాకు తెలుసు. ఎందుకంటే నేను రాజకీయాల్లో కొత్త అయినా మంచి ఏదో చెడేదో తెలుసుకోగలిగిన విజ్ఞత అయితే నాకుంది. అది ప్రభాకర్ రెడ్డి గారి అడుగు జాడలో నేను నేర్చుకున్న మొదటి పాఠం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు బాధపడకుండా, ఎన్ని సమస్యలున్నా, ఏ సమస్య ఉన్నా నాకు తెలుసుకోవాలని చెప్పి నేను ఎలక్షన్ ముందు నుంచే మిమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది చాలా మందికి. ఎందుకంటే ఆ రోజు సరే ఎలక్షన్ ముందున్నాం, ఈ రోజు ఎలక్షన్ అయిపోయింది, మన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అప్పట్లాగే ఎవరు అలిగి ఇంట్లో కూర్చోవద్దు అని చెప్పి నేను చెప్తున్నాను. ఫస్ట్ అలకలి మానేయండి. నీకేం కావాలో నా దగ్గర రండి, నాకు చెప్పండి. ఇప్పుడే వంశీ చెప్పినట్టు అపోహలు తొలగించుకోండి. ఎవ్వరూ మీకు నాకు మధ్య అడ్డపడే వాళ్ళు లేరు. కేవలం మండలం చూస్తున్న మండల నాయకులైనా కూడా వాళ్ళు ఎందుకంటే ఒకవేళ నేను అందుబాటులో లేని టైంలో మీకు ఏదైనా సమస్య వస్తే ఎవరో ఒక మండలానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కాబట్టి ఆ మండలానికి సంబంధించిన నాయకుల్ని నేను చూసుకోవాలని, ముఖ్యంగా మీ మండలానికి సంబంధించి నేను వంశీకి చెప్పాను, అలాగే శ్రీధర్కి చెప్పాను, చైతన్యకి చెప్పాను. అందరికన్నా ముఖ్యులు పెద్దవారైన అరుణ్ ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే శ్రీధరన్ ఉన్నారు, గోవర్ధన్ ఉన్నారు, ఇప్పుడు మన జిల్లా కమిటీలో మల్లేశ్వరి ఉన్నారు. ఇలా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎందుకున్నారు అంటే వీళ్ళందరినీ ఈరోజు నేను నాయకులు అని ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే 10 మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకుంటే ఆ సమస్యని పరిష్కరించే విధంగా అర్జున్ రెడ్డి ఉన్నాడు. తను కూడా ఇప్పుడు ఇందాకే చెప్పినట్టు ఆయన చాలా మంది వైఎస్ఆర్సీపీలో నుంచి ఎంతో మంది వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మన పార్టీలో చేరిన తర్వాత నేను గమనించింది ఏంటంటే వాళ్ళందరూ కూడా ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పరితపించే వాళ్ళని చెప్పి నేను వాళ్ళందరినీ చూసి ఆ రోజు మన పార్టీలో వాళ్ళని చేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే నాయకులు అన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజా సమస్యల కోసం పోరాడాలి అని నేను అనుకుంటాను. ముందు ప్రజల సమస్యలు తెలుసుకో
పోరాడి వాళ్ళకి ఏదైనా కొంచెం చేయగలిగితే నేను నాయకుడిని అని చెప్పి నేను చెప్పమంటాను మామూలుగా. అందుకనే మన గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ ప్రతి ఒక్కరికి అదే చెప్తారు. లేదు మామూలు నాయకులు కూడా నేను నాయకుడిని అంటే సరిపోదు, మీ ఊళ్ళల్లో మీరు పనిచేయాలి, మీరు అప్పుడే మీరు నాయకులు అని చెప్పి నేను వీళ్ళందరికీ కూడా చెప్తా ఉంటాను. సో ఆ మాదిర పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. ఇక్కడ ఒక నాయకుడే కాదు, అందరూ నాయకులే అవుతారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు, కానీ నేను ఎలక్షన్స్ గురించి మాట్లాడను. ఎందుకంటే ఇంతమంది విడవలూరులో మండలంలో అందరూ పార్టీలో ఒకే వైపు ఉన్నారు. ఇంకో పార్టీ అనేది లేనప్పుడు మరి ఎలక్షన్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజు మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశానికి చూడడం నాకెంతో చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఎవరు కూడా ప్రతి గ్రామంలో ఉన్న నాయకులు నలుగురు ఉంటే, ఒక సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. ఆ సమస్య తప్పకుండా తీరిపోదు. కూర్చొని మీరు మాట్లాడుకోకుండా ఒకరికి తెలియకుండా ఇంకొకరు అపోహలు మనసులో పెట్టుకుంటే అలిగితే మీ సమస్యలు తీరవు. ఫస్ట్ మీరు కూర్చోండి, మీరు మాట్లాడుకోండి. మీ దగ్గర అది కుదరకపోతే మండల పార్టీ నాయకుల దగ్గర కూర్చోండి, మాట్లాడుకోండి. అది కూడా మీకు వీలు కాకపోతే నా దగ్గర రండి, నేను మీ సమస్యలు తీరుస్తాను. నేను ఉన్నదే మీకు పనిచేయడానికి, మీ సమస్యలు తీర్చడానికి. మీకు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, రాజకీయాలు కావాలని, రాజకీయంలో సంపాదించాలని, ఏదో చేయాలని నేను రాలేదు. సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చాను. నాకు కానీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇద్దరికి మా ఆత్మకి, ఆత్మసాక్షికి ఎంతో సంతోషం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే మాకు తెలిసి మేము సేవ చేయడానికి రాజకీయాలకు సేవే చేస్తున్నాము. అది ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం. కాబట్టి పేదవాళ్ళ కోసం మనం ఫౌండేషన్ పెట్టినప్పుడు 10 మందికే చేయగలరు. జనాలకు వస్తే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా తెలుసుకుంటే 100 మందికి చేయగలరు అనే ఉద్దేశంతో మేము ఈ రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి మీకందరికీ నేను చెప్పేది ఒకటే, ఎక్కడ మనసులు కష్టపెట్టుకోవాకండి, గొడవలు పెట్టుకోవాకండి. మనం ముందు ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, అలాగే ఇంకోటి కూడా వివాద రహిత కోవూరు నియోజకవర్గం మనం మీకు అందిస్తామని అంతా చెప్పారు. నిజంగానే మనం అలాగే ఉన్నాం. మనల్ని ఎవరైనా పాల్గొ వివాదాల్లో లాగితే తప్పే మనం అసలు వివాదాలకే పోవు. మనం అందరం ఒకే మాట మీద ఉన్నాం. కాబట్టి ఎవ్వరు కూడా మీరు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రావాలని, మీ సమస్యలు తీర్చుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేను చెప్తున్నాను. ఇప్పటికీ నాకు తెలిసి విడవలూరు మండలంలో 15 పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులు అనేది ఏదో ఒకటి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమము 2 సమపాడులు నడిపిస్తూ ముందుకి పార్టీ తీసుకెళ్తున్నారు. ఏ రకంగా అయితే మనం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు చెప్పామో, ఆ సూపర్ 6 ని సూపర్ హిట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనం పెన్షన్ ఒక్కటే తీసుకున్నాం. అలాగే మనకి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ప్రయాణం అని చెప్పాం, అది ఇచ్చాం. అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు ఇచ్చినాం. ఇందాకే వంశీ చెప్పినట్టు ప్రతి రైతుకి కాలువల దగ్గర ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫౌండేషన్ ద్వారా కాలువలు తవ్వించాం. తగ్గినవి ప్రభుత్వం ద్వారా కూడా తవ్వించాం. అదే కాకుండా పోయినసారి మనం ధాన్యం కొనుగోలు సమయంలో సీనియర్లు ఉన్నారు, ముందుకు వచ్చారు. నన్ను తీసుకెళ్ళి అప్పుడు నాకు మరీ కొత్త తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్ళి మనకి కావాలమ్మా, మనకి అడగాలమ్మా అని చెప్పారు. ఆయన దారిలో ఈరోజు మనం అవి కొద్ది తెలుసుకొని ముందుగానే ఈసారి మన ధాన్యం కొనుగోలు టైంకి ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటాం. ధాన్యం కొనుగోలుకి
బఫర్ పెట్టుకొని వచ్చే పంటకు కూడా కొంచెం మనకి మార్జిన్ ఉండేటట్టు చేసుకుంటాం. రైతులకి ఎక్కడ ఇబ్బంది రాని కూడా చూస్తానని చెప్పి మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. అసెంబ్లీ ఉంది, ఈ విషయం మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అలాగే మినిస్టర్ దగ్గర కూడా తీసుకెళ్లి దీనికి సరైన పరిష్కారం కూడా చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు కార్యకర్తల్లో, మీరందరూ కూడా ఐటీడీపీ యాప్ లో ఉన్నారనుకుంటాను నేను. చాలా మంది ఇక్కడ రవి ఉన్నాడు, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. రవి ఉన్నాడు ఇక్కడ, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు ఐటీడీపీలో. మిగతా యువకులు కూడా వారానికి లేదు సాయంత్రం 1 గంట ఎప్పుడు ఫోన్లు మీ చేతుల్లో ఉంటాయి కదా. మన పార్టీలో ఏవైతే మన ప్రభుత్వంలో పథకాలు అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి ఏం చేస్తున్నామో అవన్నీ కూడా అప్లోడ్ చేయండి. అలాగే వైఎస్ఆర్సీపీ చేస్తున్న మన మీద చేస్తున్న సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నానికి తిప్పి కొట్టండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. కూడా ఇలాగే తెలియజేసుకుంటున్నారు. ఈ రోజు మీకు అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎంతో మంది నాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా మరోసారి నమస్కరించుకుంటున్నాను. అలాగే ముందు ముందు ఈ రైతుల సమస్యలు ఇవన్నీ కూడా తీర్చడానికి మన రైతు సంఘ అధ్యక్షుడు ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు రైతు సమస్యలు ఏమైనా బాగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రైతు సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ నా దృష్టికి తీసుకురావాలని, నన్ను గైడ్ చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను పెద్దవాళ్ళకి అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ విడవలూరు మండల కార్యకర్తలు, నాయకులు ఇలాగే ఐకమత్యంతో ఎప్పుడు విడవలూరు మండలంలో కలకలలాడుతూ ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ఒకే ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం.